వెల్కమ్ టు సుమన్ టీవీ. దాదాపు 60 సంవత్సరాల అపారమైన అనుభవం, వేల మంది శిశువుల్ని ప్రపంచంలోకి సురక్షితమైన ప్రసవాల ద్వారా తీసుకొచ్చిన ఘనత, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మహిళా సమస్యలకి, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన అనేక కీలక సంస్థల్లో దేశవ్యాప్తంగా వారి పేరు నమోదైందంటే వారి ఘనత ఎటువంటిదో తెలుసుకోవచ్చు. ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ రంగంలో పెట్టింది పేరు డాక్టర్ బాలాంబ గారు మనతో ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. బాలాంబ గారు నమస్కారం. నమస్తే. మాకు అదృష్టం మిమ్మల్ని కలవడం. వెల్కమ్ టు సుమన్ టీవీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, ఈ ప్రశ్న బహుశా చాలా మంది మిమ్మల్ని అడుగుంటారు. మీరు గైనకాలజీ రంగం ఎంచుకున్నప్పుడు మీ సంకల్పం ఏమిటి? ఏ మేలు చేయాలని, ఏ ప్రభావం చూపించాలని మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నారు? నిజంగా చెప్పాలంటే అలాంటివన్నీ ఆలోచనలు లేవండి. ఆ టైంలో మనం ఎంబీబీఎస్ చేరేటప్పుడు వయసు ఎంత ఉంటుందండి? 16-17 ఏళ్ళు. అప్పుడు ఈ సంకల్పాలన్నీ ఉండవండి. ఎక్కడ సీట్ వస్తే అక్కడ చేరదామని. అప్పుడంతా మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేవు. మనకి 12th క్లాస్ అంటే నేను 12th క్లాస్ చదివాను, మల్టీపర్పస్ అంటారు ఆ కాలంలో. పియూసీ కూడా ఉండేది, కానీ నేను స్కూల్ నుంచి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాను. కాబట్టి మాకు ఇలా ఏదో దేశ సేవ చేయాలి అలాంటి సంకల్పాలన్నీ ఉండవండి. కానీ మన ఇంటి వాతావరణాన్ని బట్టి కూడా కొన్ని మనకి అభిరుచులనండి, లేకపోతే కనుక కొంత డిసిప్లిన్ వస్తుంది. ఎందుకంటే మనకి నిర్ణయించిన పనిని మనకి సంతృప్తికరంగా, ఎదుటివారికి సంతృప్తికరంగా చేయాలి అని చెప్పి. సో అంతేగాని నేను ఎంబీబీఎస్ చేసేసాక ఏదో దేశ సేవ చేసి ఉద్ధరించేసుకుంటాను నేను అనలే, ఇంకోళ్ళని ఉద్ధరిస్తానని కూడా నేను అనలేదండి నిజం చెప్పాలంటే. ఇంత ప్రయాణం మీరు ఇంత విజయవంతంగా కొనసాగడానికి మరి గైనకాలజీ రంగంలో మీరు ఎంచుకున్న కీలక అంశాలు ఏమిటి మహిళా సమస్యలకు సంబంధించి? మహిళా సమస్యల కంటేనండి, ఇప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు నా ప్రాక్టీసు 60లో నేను 66లో పాస్ అయ్యానండి. 68 కల్లా ఉద్యోగంలో చేరిపోయాను. అప్పుడు మేము ఫస్ట్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అండి, నాకు అలా ఒక ఊరు ఉందని కూడా తెలియదండి. కర్నూలు జిల్లాలో పత్తికొండ అనే ఒక ప్రదేశంలో నేను మొట్టమొదట పనిచేశాను. అది ఒక సింగిల్ టౌన్ తాలూకా అనుకోండి. మా నాన్నగారు ఒకటే చెప్పారు, నీకు చదువు చెప్పించేసాం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నేను ఇక్కడ వెళ్ళను అక్కడ వెళ్ళను అని అనకూడదు. ఇందాకే చెప్పాను కదా, ఇంట్లో డిసిప్లిన్ ఎలా ఉంటే అలాగే మాకు కూడా వస్తుందని చెప్పి. అంచేత ఏం మాట్లాడుకుంటే శుభ్రంగా అక్కడికి వెళ్ళిపోయామండి. ఇప్పట్లాగా పైరవీలు అవన్నీ ఆ కాలంలో లేవు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా అంతటి నేనే ఇల్లు వెతుక్కున్నాను. అక్కడ ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండేదండి. రెడ్డి లక్ష్మణ్ గారు ఒక ఆవిడ ఉండేవారు. అప్పటికే ఆవిడకి 80 ఏళ్ళు దాటిపోయాలండి. ఆవిడేమో నువ్వు ఒక్కతివి వచ్చావమ్మాయి, నువ్వు ఒక్కతివి బయట ఉండడానికి వీల్లేదు, క్వార్టర్స్ ఉన్నాయి కానీ నాకు అప్పటికి ఖాళీ లేవు, అందుకని అది అలవాటు కాల అని ఆవిడ వార్డెన్ క్వార్టర్స్ ఖాళీ చేయించి అందులో విడిచారు నన్ను. ఆవిడ అంటే నా ప్రొటెక్టర్ అన్నమాట ఆవిడ. ఆ కాలంలో అలా కూడా మనుషులు ఉండినారండి. అంటే ఒంటరిగా వచ్చింది, మనం చూసుకోవాలి ఈ అమ్మాయిని, మన ఊరికి వచ్చింది అన్న అది ఉండేది. మరి ఇప్పటి కాలంలో అది కనబట్టల్లా. తర్వాత అక్కడ ధైర్యం నేర్చుకున్నానండి మొట్టమొదటి. ఎందుకంటే మామూలుగానే పెద్ద హాస్పిటల్స్లో పనిచేసేటప్పుడు మనకు సుపీరియర్స్ ఉంటారు, వాళ్ళు కవర్ చేస్తారు. అక్కడ ఎవరు లేరు, నన్ను నేనే చూసుకోవాలి, నా పేషెంట్లను నేనే చూసుకోవాలి, వాళ్ళకి ఏదన్నా అయితే కూడా నేనే జవాబుదారి. అప్పటికే మీరు గైనకాలజీ? లేదు, ఎంబీబీఎస్ తోనే వెళ్ళాను. కానీ ఆ కాలంలో ఎంబీబీఎస్ అయినా కూడాను మేము కాన్పులు చేయగలము, సిజేరియన్లు చేయగలము, ఆపరేషన్లు కూడా చేయగలము. అలా మాకు ట్రైనింగ్ ఉండేదండి. ఇప్పుడు ఎండీలు ఎంఎస్లు అయినా కూడా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత కానీ వాళ్ళకి ఆ ధైర్యం రావట్లేదు. అలాంటి చోట్ల పనిచేస్తే మరి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. మాకు ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉండేవారండి, డాక్టర్ ఆంజనేయులు గారిని. ఆయన ఇప్పుడు లేరు. ఆయన నాకు చాలా ధైర్యం చెప్పేవాడు. ఎందుకంటే నాది ఫస్ట్ పోస్టింగ్, ఆయనకి అప్పటికే ఆయన కొంచెం సీనియర్ బాగాను. అంచేత ఆయన నేనున్నానమ్మాయి, నువ్వేం భయపడకు, నువ్వు చూసుకోనివారు అనమాట. అందుకని ధైర్యంగా అన్నీ చేసామండి. అప్పుడు 2 ఏళ్ళు అక్కడ పనిచేశాను. దాని తర్వాత నాకు అప్పటికి పెళ్ళి అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కర్నూలు మెడికల్ కాలేజ్లో చేరాను. ఎందుకంటే మా హస్బెండ్ కర్నూలు నుంచి, కాబట్టి అక్కడే చేరిపోయాను అనమాట. కానీ గైనకాలజీ ఎంచుకోవడం వెనక ఏదో కారణం ఉంటుంది. కారణం అంటే నేను ముఖ్యంగా మా హస్బెండ్ని చెప్పాలండి. ఆయన ఏమన్నారు, నాకు ముందర ఎండి జనరల్ మెడిసిన్ చేయాలని ఉండేది. ఇప్పుడు దాన్ని ఇంటర్నల్ మెడిసిన్ అంటారు. అవును. ఆయన అన్నారు, ఎంబీబీఎస్లోనే మనకి అన్నీ చేయగలం కదా, ఎండి చదివినా అదే చేస్తాం, ఎంబీబీఎస్ చదివినా అదే చేస్తాం. కానీ ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ అంటే స్పెషాలిటీ, మరి ఆడవాళ్ళకి అవన్నీ చెయ్యాలి కదా. నువ్వు జనరల్ మెడిసిన్ చేస్తే మాత్రం నీ దగ్గర మగవాళ్ళు వస్తారని ఎవరు చెప్తారు? ఆ కాలంలో మగవాళ్ళు ఆడ డాక్టర్ల దగ్గరికి అంత వచ్చేవారు కాదు, ఇప్పుడైతే వస్తున్నారు. కానీ కాబట్టి నువ్వు ఆబ్స్టెట్రిక్స్ చేస్తే బాగుంటుందేమో అన్నారు. సరే, ఇంట్రెస్ట్ లేకపోయినా చూద్దామని చేరిపోయాను. నాకు సీట్ వచ్చి చేరిపోయాను. చేరాక నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. ఎందుకంటే నువ్వు మంచి ప్రొఫెసర్స్ ఉండినారు మాకు అక్కడ, బాగా నేర్పించారు. ఎలా అంటే ఛానలైజ్ చేయడం అనమాట మన ఇంట్రెస్ట్ అని, పేషెంట్ పరంగాను. అంటే పేషెంట్ సెంట్రిక్గా ఎలా ఉండాలి ఒక డాక్టర్
అన్నది అక్కడ నేర్చుకున్నానండి. ఉదాహరణకి మ్యామ్ అంటే ఉదాహరణకి అంటే అక్కడంతా చాలా పూర్ ప్లేస్ అండి. రాయలసీమ చాలా పూర్గా ఉంటుంది, మీకు తెలుసు కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎలాంటి వాళ్ళు వస్తారండి, ఏం లేని వాళ్ళే వస్తారు చాలా మటుకు. అప్పుడు ఇప్పుడు ఉన్నంతగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏం పెద్ద లేవు, ఎక్కువగా మిషన్ హాస్పిటల్స్ ఉండేవి. కాబట్టి చాలామంది అలాంటి వాళ్ళే వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎనీమియా కానీ ఏదైనా కానీ కొన్ని సందర్భాల్లో డాక్టర్లే బ్లడ్ ఇవ్వడం కూడా జరిగేదండి. నేను కూడా ఇచ్చున్నానండి బ్లడ్. ఓ పేషెంట్కి ఆపరేషన్ చేసి ఎవడు లేకపోతే, ఎందుకంటే అప్పుడు బ్లడ్ ఇవ్వడం అంటే అందరు పారిపోయేవాళ్ళు. అంచేత ఆపరేషన్ చేసి బ్లడ్ ఇచ్చి, నేను ఇచ్చింది కాక మా ఆయన్ని కూడా అదే గ్రూపు, నాయన నువ్వు కూడా రెడీగా ఉండు అవసరమైతే అన్న. అంటే అంతలాగా మమ్మల్ని అక్కడ ప్రేరేపించారండి మా సీనియర్స్, మా టీచర్స్. అన్నీ మేమే చేసేవాళ్ళం అండి ఆ కాలంలో. గ్రూపింగ్ మేమే చేయాలి, క్రాస్ మ్యాచింగ్ మేమే చేయాలి, బ్లీడ్ కూడా మేమే చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు మేము పనిచేసాం. ఇప్పుడు డాక్టర్లకు అవన్నీ ఏమీ రావండి, ఎందుకంటేను ఇప్పుడు అన్నిటికీ టెక్నీషియన్స్ ఉన్నారు. ఎందుకంటే మనం చాలా ముందుకు వెళ్ళిపోయాము, అభివృద్ధి చెందింది మెడిసిన్ కూడాను, అన్నిటికీ టెక్నీషియన్స్ వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు అవన్నీ ఏం లేవండి. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఉండేది. అనిస్థెటిస్టులు కూడా, అంటే మత్తు డాక్టర్లు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అంత పెద్ద హాస్పిటల్కి ట్రామా, సర్జరీ, ఆర్థోపీడిక్స్, గైనీ అన్నిటికీ కలిపి ఒక మత్తు డాక్టర్ గారండి. కాబట్టి లోకల్ అనిస్థీసియాలు చేయడం కూడా అక్కడే నేర్చుకున్నామండి మేము. కాబట్టి అంటే మనం క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తే ఆటోమేటిక్గా మనం నేర్చుకోగలమండి, ఎలా మేనేజ్ చేయాలి, పేషెంట్కి ఏమీ కాకుండా ఎలా కాపాడాలి అన్నది అనమాట. అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైందండి. తర్వాత అక్కడే కొన్ని రోజులు పనిచేశాను. అప్పుడు తర్వాత ఎండీ చేయాలి అని, నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి అప్పటికి 6 పాయింట్ ఫార్ములా ఒకటి వచ్చేసిందండి. అక్కడ చదివితే అక్కడికి పోవాలా, ఆ లోకల్ రీజన్లోనే మనకి సీట్లు వస్తాయన్నమాట. హైదరాబాద్లో వచ్చేసి ఎండీ చేసుకుని మళ్ళీ అప్పుడు మా హస్బెండ్ ఇంకా కర్నూలు మెడికల్ కాలేజ్లోనే పనిచేస్తున్నారు. అక్కడికి మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళిపోయానండి. ఎంత గొప్పగా ఉంది మ్యామ్. అంటే మీరు రక్తం ఇవ్వడం అంటే ఎంత పేషెంట్ని ఓనప్ చేసుకుంటే మీరు. నేనే కాదండి, ఆ కాలంలో చాలా మంది డాక్టర్లు చేసేవాళ్ళండి ఆ పని. అంచేత నేనేదో చాలా గొప్పగా చేశాను నేను చెప్పనండి. ఎందుకంటే ఇప్పటికీ కూడాను మీరు ఆశ్చర్యపోతారండి. మన గవర్నమెంట్ హాస్పిటల్తో కొన్నిసార్లు మెడికల్ స్టూడెంట్స్ బ్లడ్ ఇస్తారండి. పేషెంట్ వాళ్ళకి ఎవరు లేకపోతే చాలా బ్లడ్ కావాలంటే, ముఖ్యంగా కార్డియాలజీ అలాంటి చోట్లలో, లేకపోతే ట్రామా కేసెస్లోను. కానీ అవన్నీ మేము అడ్వర్టైజ్ చేయం కదండి. ఇప్పుడు గవర్నమెంట్లో ఎలాగంటే మనం ఏదన్నా రాయాలి అంటే మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ న్యూసెన్స్ అంతా ఎందుకని ఇవన్నీ బయటికి రావండి. ఇప్పటికీ కూడా మెడికల్ స్టూడెంట్స్ బ్లడ్ ఇస్తారండి, కాపాడతారండి. కానీ నాకు ఎక్కడ కొంచెం కష్టంగా అనిపిస్తుందంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో అందరూ తీసి పారేస్తారండి. ఎక్కడ కానప్పుడు ఎక్కడికి రెఫర్ చేస్తారండి? గవర్నమెంట్ హాస్పిటల్కే రెఫర్ చేస్తారు, అక్కడే వాళ్ళు బతుకుతారు. కానీ గవర్నమెంట్ డాక్టర్స్ చేసే పనిని ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నారా అండి? చేయరు. ఏమంటే చాలా మురికిగా ఉంటుంది, అక్కడ క్లీన్లీనెస్ ఉండదు. క్లీన్గా ఎవరు పెట్టాలి? పేషెంట్లు పెట్టాలి. పేషెంట్లతో వచ్చేవాళ్ళు ఎవరు? అటెండెన్స్ వాళ్ళు పెట్టాలి. మరి వాళ్ళకి దాని గురించి, శానిటేషన్ గురించి ముఖ్యంగా తెలియాలి కదా. వచ్చేవాళ్ళు ఎవరు? చాలా బిలో పవర్టీ లైన్ వాళ్ళే వస్తారు అక్కడికి. ఒక కాలంలో మాకు పెద్ద వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు అండి, ఆపరేషన్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే 5 స్టార్ హాస్పిటల్స్ వస్తే అందరు అడ్డకి వెళ్ళిపోతారు. ఆ కాలంలో ఎవరైనా మా దగ్గరికే రావాలి కదా. కానీ వచ్చినా కూడా వాళ్ళు మేము ఇంప్రూవ్ చేయాలి, మేము చేయాలి. ఇప్పటికి కూడా మీరు చూడండి, గవర్నమెంట్ పరంగాను హెల్త్ బడ్జెట్ చాలా తక్కువ ఉంటుందండి. మరి బడ్జెట్ తక్కువ ఉంటే ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుందండి? చాలా సమంజసమైన ప్రశ్న. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఇప్పటికీ మీరు అన్నట్టు ఎవరు తీసుకునే కేసెస్ వాళ్ళు తీసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఎందుకంటే మీరు రెసిస్ట్ చేయడానికి లేదు కదా. రెసిస్ట్ చేయడానికి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో రైట్ ఆఫ్ అడ్మిషన్ వాళ్ళది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అలా కాదు, ఎవడొచ్చినా తీసుకోవాల్సిందే. కానీ ఎంతమంది బతికి బట్టకట్టి బయటికి వెళ్ళలేదండి. కానీ ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు? పేషెంట్లే అప్రిషియేట్ చేయరు. అంతా ఈ బయటికి వెళ్ళి అంతమంది డాక్టర్లు మా మెడికల్ స్టూడెంట్స్ బ్లడ్ ఇచ్చి వాళ్ళు బతికినా కూడా నాకు ఇచ్చారు వాళ్ళు బ్లడ్ అని ఎవరైనా చెప్తాడా అండి? ఎందుకంటే వాళ్ళు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రారు కదా ఆ పేషెంట్లు. చాలా గొప్పగా ఒక్క మాటలో చెప్పారు. మీ అనుభవం ఎంతటిదో అర్థమవుతుంది మ్యామ్. కానీ మీ విషయంలో మాత్రం మీరు ఎక్కడ ఉంటే మీ పేషెంట్లు అక్కడికి వస్తారు. మీ మీద వాళ్ళు కల్పించుకున్న నమ్మకం అది, మీ మీద ఉండే గురి అది. బహుశా ఇది చాలా అడగకూడని ప్రశ్నే. ఎన్ని వేల డెలివరీలు మీరు చేస్తుంటారు? అయ్యో తెలియదండి, లక్షలు కూడా వెళ్ళచ్చు. అంటే మనకి రోజుకి ఎన్ని అవుతాయి మ్యామ్ ఊరికి? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితేనండి ఒక అసెంబ్లీలోనే అనుకోండి. నేను మెటర్నిటీ హాస్పిటల్లో పనిచేశాను.
రోజుకి 85 నుంచి 100 డెలివరీలు అయ్యేవండి. అబ్బో, అంటే ఎంతమందిని మేము డెలివరీ చేసేవాళ్ళం మీరు చూడండి. అసెంబ్లీలోనే అంటే వీళ్ళ డెలివరీ కానీ మరి ఆ బెడ్ కావాలి కదా మాకు, వేరే పేషెంట్ వచ్చేస్తుంది, దింపేసి ముందర వేరే బెడ్లోకి వేసి ఆమెను ఇక్కడ వేయాలన్నమాట. అందరు అంటారు ఒక మంచం మీద 2 ఉన్నారు, ఒక మంచం మీద 3 ఉన్నారు అంటే మరి బెడ్స్ లేకపోతే డాక్టర్లు ఇచ్చిస్తారండి, వాళ్ళకి ఏదో ఒక చోట చూపించాలి కదా, మీరే చెప్పండి. అలా అన్ని డెలివరీలు అయ్యేవి. అన్ని డెలివరీలే కాకుండాను కనీసం 20 నుంచి 25 వరకు సిజేరియన్లు కానీ వేరే ఆపరేషన్లు కానీ, అంటే ఎమర్జెన్సీ థియేటర్ కూడా ఆపకుండా నాన్ స్టాప్ 24 అవర్స్ రన్ అయ్యేది. ఒక డాక్టర్లుగా మేమే కాదు, పారామెడికల్ స్టాఫ్ పనిచేయాలా, శానిటేషన్ స్టాఫ్ పనిచేయాలా, అనిస్థెటిస్టులు పనిచేయాలా, నర్సెస్ పనిచేయాలా, అందరూ కలిసి పని చేస్తేనే. అంటే మేమంతా టీం వర్క్ కావాలండి. అక్కడ గవర్నమెంట్లో చేసే టీం వర్క్ చాలామంది అప్రిషియేట్ చేయరండి. ఇది టీం వర్క్. మెడికల్ మేనేజ్మెంట్ అన్నదే ఒక టీం వర్క్, ఒక్క డాక్టర్తో కాదు. అది డాక్టర్ వచ్చి ఇప్పుడు మా నర్స్ ఇక్కడే ఉన్నారనుకోండి, ఆవిడ కూడా మీరు చూశారు కదా, వాళ్ళు పేషెంట్లు లోపల పంపిస్తారు, చాలా కంట్రోల్ చేస్తారు. తర్వాత నర్సెస్ ఎక్కువ టైం గడుపుతారండి డాక్టర్ల కంటే కూడా పేషెంట్లతోటి, కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలి. సో అల్టిమేట్లీ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ట్రైనింగ్ అన్నది ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయిందండి. అంటే మునుపున్న టీచర్స్ కానీ, మా ఒక్క స్పెషాలిటీ అని అనను, అన్ని స్పెషాలిటీస్లోనూ, అంటే మెడిసిన్ అని కూడా అనను, అన్ని విధాలుగాను. మేము స్కూల్లో చదివేటప్పుడు అండి మా టీచర్లు అంతా బాగా చదివే వాళ్ళ మీద దృష్టి పెట్టేవాళ్ళు కాదు, బాగా ఎవరు చదవరో వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు, వాళ్ళు అంటే బ్యాక్ బెంచర్స్ మీద అన్నమాట. ఇప్పుడు అలా కాదు కదండి, బాగా చదివే వాళ్ళ మీదే పెడుతున్నారు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నా స్కూల్లో మా పిల్లలకి సీట్లు వస్తే నాకు గొప్ప, ఇంకొంతమంది ఎక్కువ చేరతారు ఇక్కడ. అంటే అంత కమర్షియలైజ్ అయిపోయిందండి. ఆ కాలంలో ఇంత కమర్షియలైజేషన్ లేదండి. మీరు హ్యాండిల్ చేసిన కేసెస్లో ఎన్నెన్నో ఛాలెంజెస్ వచ్చి ఉంటాయి మ్యామ్. మీకు గుర్తుండిపోయిన క్రిటికల్ కేసు ఏది మ్యామ్? ఒకసారి అండి ఒక పేషెంట్ వచ్చింది, ఏదో క్లాస్లో ఉన్నాం మేము మధ్యాహ్నం మెటర్నిటీ హాస్పిటల్లోనే. మా మత్తు డాక్టర్ గారు అందుబాటులో లేరండి. అదేమో రప్చర్ యూట్రస్ అంటారంటే డెలివరీ టైంలో గర్భాశయం చిరిగిపోయిందనమాట, పగిలిపోయిందంటారు. దానికి ఆపరేషన్ వెంటనే చేయకపోతే చచ్చిపోతుంది పేషెంట్. మా సూపరింటెండెంట్ పిలిచి డాక్టర్ బాలమ్మ నువ్వు వెళ్ళి నువ్వు వెంటనే ఆపరేషన్ చేయాలి, లోకల్ అనెస్థీసియాలో చేసే అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు లోకల్ అనెస్థీసియాలో చేసేంత ధైర్యం లేదు. మేమంతా ఆ కాలంలో ట్రైనింగ్ కదండి. నేను లోకల్ అనెస్థీసియాలో ఆ పేషెంట్కి హిస్టెక్టమీ చేశానండి. అంటే అంత టర్షరీ కేర్ హాస్పిటల్లో కూడా మేము లోకల్ అనెస్థీసియాలో చేయాల్సి వచ్చిందండి. కానీ పేషెంట్ బాగుంటుంది, పేషెంట్ మాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదండి, కానీ మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పేషెంట్ బాగుంది, ఇంటికి వెళ్ళిపోయింది, ఆ మిగతా పిల్లలకు ఒక తల్లి ఉంది, అది ముఖ్యం కదండి. అవును అవును అవును. ఈ కేసులో ఏమైంది మ్యామ్ ఎగ్జాక్ట్లీ? గర్భసంచి అంటే కొన్నిసార్లు కాన్పు కానప్పుడు, అంటే గర్భాశయం చాలా కంట్రాక్షన్స్ అంటారు, నొప్పులు వస్తున్నాయి, కానీ బిడ్డ పెద్దదిగా ఉంది, బయటికి రాలేకపోతుంది. గర్భాశయం ఏమైపోతుంది, అప్పుడు పగిలిపోతుంది అనమాట. బేబీ కాస్త పొట్టలోకి చేస్తాం, రప్చర్ యూట్రస్ అంటారు. యూట్రస్ నుంచి పొట్టలోకి వచ్చాడు, కాంప్లికేషన్ కదా మ్యామ్. కాంప్లికేషన్, ఆ పెయిన్ బాగుంది, బ్లీడింగ్ ఎక్కువైపోద్ది కదా, అంచేత అది చాలా అర్జెంటుగా చేయాలి. అది ఎక్కడి నుంచో వచ్చింది, విలేజ్ నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు విలేజ్లో ఉంటారండి, విలేజ్ నుంచి మళ్ళీ పిహెచ్సికి వెళ్తారు, పిహెచ్సి వల్ల ఇవన్నీ చేయలేరు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అన్ని సదుపాయాలు ఉండకపోవచ్చు, ఇప్పుడంటే ఇప్పుడు చాలా సదుపాయాలు చేశారనుకోండి. అక్కడి నుంచి టెర్షరీ కేర్ అంటే మా దగ్గర పంపిస్తారు, ఇంకా ఇదే ఫైనల్ అన్నమాట. అక్కడ మేము చేయలేమని అనలేం కదండి, మాకు మత్తు డాక్టర్ అందుబాటులో లేరు, అందుకని నేను చేయలేని ఎలా చెప్తానండి, అంచేత మేము చేయాలి అంతే. అలా మీరు ఆ రిస్క్ తీసుకుని ఆ కమిట్మెంట్తో చేసి బతికించారు. ఇలా బతికించిన పేషెంట్లు, కాంప్లికేటెడ్ కేసెస్ నుంచి బయటపడ్డ వాళ్ళు మీతో టచ్లో ఉంటారా మ్యామ్? ఎవరు ఉండరండి, అది మేము ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. వాళ్ళ దృష్టిలో మా డ్యూటీ మేము చేసాం. కానీ అందరూ మీకుండే అపారమైన ప్రతిభానుభవానికి అందరూ కమర్షియల్ మార్గంలో వెళ్ళినప్పుడు మీరు మీ ప్రభుత్వ రంగానికి ఎక్కువ మందికి అందుబాటులో ఉండడం అనే ప్రాధాన్యతను ఎందుకు ఎంచుకున్నారు మ్యామ్? ఎందుకు ఎంచుకున్నాను అంటే కనుకనండి, ఒకటేమో అది స్థిరమైనటువంటిది. మొట్టమొదట ఆ కాలంలోనే అందరం గవర్నమెంట్లోనే చేరాలని అనుకునేవాళ్ళం అండి. ఇప్పట్లా కాదు కదండి, ప్రైవేట్కి వెళ్ళిపోవాలి అన్నది కాదు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్సే చేశారు. మా నాన్నగారు గవర్నమెంట్లోనే ఉండినారు, మా తాతగారు గవర్నమెంట్లోనే ఉన్నారు, నేను కూడా గవర్నమెంట్లో చెప్పాను. అలా అయిపోయింది. కానీ అందులో ఉండేది మీకు అర్థం కావట్లేదు. అప్పుడు మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేవు కదండి. టీచింగ్ నాకు ప్యాషను, కాబట్టి మెడికల్ కాలేజ్ అయితేనే మీరు టీచ్ చేస్తారు, బయట ఎక్కడ టీచ్ చేస్తారండి. అందుచేత నేను రిటైర్ అయినాక కూడా 15 సంవత్సరాలు టీచ్ చేశానండి ఫ్రీగా. మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేవాళ్ళు. ఇక్కడే మాకు ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉంది, ఆబ్స్టిక్ అండ్ గైనీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ అని.
అక్కడ చేసేదాన్ని. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి అక్కడ పాఠాలు వినేవాళ్ళు. వారానికి ఒకసారి పాట చెప్పేది. 15 సంవత్సరాలు చేశానండి. ఇంకా తర్వాత కోవిడ్ వచ్చాక ఆపేశాను. మ్యామ్, మనం డీల్ చేసేది గైనకాలజీ వ్యవస్థ లోపల గురించి మాట్లాడితే 100 సంవత్సరాలు అంటే సంపూర్ణ జీవితం కాలం ఏ విధమైన సమస్యలు రాకుండా ఇవి ఉండాలంటే దానికి ఏమన్నా ఒక విధానం ఉందా? ఆలోచన విధానం, జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఉన్నాయా మ్యామ్? మొట్టమొదటిదండి న్యూట్రిషన్ అండి. ఫుడ్ కంటే బెటర్ ట్రీట్మెంటు, బెటర్ మందులు లేవండి. మనం ఏం తింటున్నా, ఎలా వండారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కాలంలో అడల్ట్రేషన్ లేదు. తర్వాత అన్నీ కూడాను మామూలుగా ఆర్గానిక్ మెన్యూర్సే ఉండేవి. ఇప్పుడు వచ్చాయి అన్నీ మనకి కెమికల్స్. కాబట్టి ఆ కాలంలో మేము తిని బాగానే ఉన్నామండి. తర్వాత ఇప్పుడు ఆటలు అనేది ఒక పెద్ద పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్లో లాస్ట్ పీరియడ్ గేమ్సే ఉండేవి. అవును. ఇప్పుడు గేమ్స్కి అసలు ఎక్కడైనా గ్రౌండ్ ఉందా స్కూళ్ళలో? లేదు. స్కూళ్ళు అన్నీ వర్టికల్గా పెరుగుతున్నాయి కానీ హారిజాంటల్గా ఎక్కడ పెరగట్లేదు కదండి. పాత స్కూల్స్ చూస్తేనే అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఇంకెక్కడా లేదు. పాపం ఇప్పుడు పిల్లల్ని కూడాను ప్లే గ్రౌండ్ అంటే ఎక్కడికి తీసుకెళ్తాండి? మన పీరియడ్ గ్రౌండ్స్కో ఇంకెక్కడికో తీసుకుపోతున్నారు. అది కూడా సంవత్సరానికి 2 రోజులు అంచేత. కాబట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ అన్నది లేదు. ఇదివరకట్లాగా బయట ఆడుకోవడం అన్నది లేదు. సమ్మర్లో ఊర్లకు వెళ్ళి అక్కడ ఆడుకోవడం అన్నది లేదు. అమ్మమ్మ గారింటికి, నాన్నమ్మ గారింటికి వెళ్ళి అక్కడ ఆడుకునేది లేదు. ఇవన్నీ కూడా ఉండేది. దాంతో ఇంకోటి ఏంటంటే నేచర్తో ఉండేవాళ్ళం కదండి. అక్కడ విలేజెస్కి వెళ్తే ఎక్కడ ఉంటామండి? నేచర్తోనే ఉంటాం మనం. సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? ఏం లేవు. ఇప్పుడు నేచర్ కూడా ఒక పర్టికులర్గా ఒక రిసార్ట్కి వెళ్ళినట్టే వెళ్తున్నారు మనుషులు. ఎందుకంటే అది కూడా కమర్షియలైజ్ అయిపోయింది కదండి. వెళ్ళడానికి గాలి కొనుక్కోవాలి, నీళ్లు కొనుక్కోవాలి. హోమ్ స్టేలు ఎందుకు వచ్చాయండి? దీని గురించే వచ్చాయి హోమ్ స్టేలు. ఇప్పుడు హోమ్ స్టేకి మళ్ళీ ఎందుకు వెళ్తున్నారండి? సో ఇవన్నీ దాంతో ఆరోగ్యం ఉండేదండి. సో నథింగ్ లైక్ ఫుడ్ రెడీ. సో ఇంట్లో ప్రిపేర్ చేసినంత మేలు ఇంకోటి ఉండదు. హోమ్ కుక్డ్ ఫుడ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అందులో ఏమన్నా ఒక 4-5 పదార్థాలు మహిళలకి మస్ట్ అని చెప్పేవి ఈ సంపూర్ణ ఆరోగ్యంతో. ఆకుకూరలు, పప్పు దినుసులు. రోజు గుడ్డు తినాలని లేదండి, రోజు మీట్ తినాలని లేదండి. ఎందుకంటే మన దేశంలో సో కాల్డ్ నాన్ వెజిటేరియన్స్ కూడా వారానికి ఒకసారి తింటారు యావరేజ్గా చూస్తే, ఎవరో కొంతమంది తప్పిస్తేను. కాబట్టి పప్పు దినుసులు ఉండాలి. అప్పుడు కూడా రోజు ఒకే పప్పు ఉండేది కాదు కదండి. ఒక రోజు పెసరపప్పు అయితే, ఓ రోజు మినపప్పు, ఓ రోజు కందిపప్పు, ఇలా ఉండేవి. ఇప్పుడు అలా కాదు కదా, ఏదో ఒకటే. అలా కాకుండా రకరకాల లెంటిల్స్ కదండి ఇవన్నీ. లెంటిల్స్ అన్నీ మనం మిక్స్ చేసి తింటే ప్రోటీన్స్ బాగా వస్తాయి. ఆడుకునేవాళ్ళు కాబట్టి కండరాలు డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. తర్వాత అఫ్కోర్స్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే చాలా వచ్చాయి ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్. హెచ్పివి ఒకటి అంటే మహిళలకి అంటే హెచ్పివి తర్వాత పెరిగాక కదండి. ఇది ముందర నుంచే, పుట్టినప్పటి నుంచి కూడా ఇవ్వాలి కదా. పోలియో కానీ, డిపిటీ కానీ, అన్నీ కానీ. మగపిల్లలకి ఎందుకు ఇవ్వాలండి? ఆడపిల్లలు కూడా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం కదా. అలా వీళ్ళకి కూడా ఇస్తారు. 9 నుంచి 15 ఏళ్ల మధ్యలో మనకి 2 వ్యాక్సిన్ ఉన్నాయండి, క్యాన్సర్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. మనం ఎక్కువ హెచ్పివి గురించి మాట్లాడుతున్నాం కానీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా మాట్లాడాలండి. లివర్ క్యాన్సర్ రాకుండా దానికి మనకి వ్యాక్సిన్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. మహిళల్లో లివర్ క్యాన్సర్ తరచూ వస్తుంటుందా? తరచూ రాకపోవచ్చు కానీ రాకుండా ఆపడానికి ఉన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదండి? ఎందుకంటే హెపటైటిస్ బి అన్నది కూడాను సెక్షువల్గా సంక్రమించేదే కదండి. అంచేత హెచ్సివికి మళ్ళీ లేదు వ్యాక్సిన్, ఏం చేయలేము. కాబట్టి తర్వాత ముందు ఇంకోటి ఏంటంటే మరీ టీనేజ్లో పెళ్ళిళ్ళు చేయకూడదు. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆ కాలంలో మేము చూసినట్టు ఇప్పుడు చూడటం లేదు, అందరూ కొంచెం పెద్దవాళ్ళు అయ్యాకే. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మరీ లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్. కాబట్టి అప్పటికే వాళ్ళకి కొన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీ వచ్చేస్తున్నాయి. వాటన్నిటితో పాటు కొత్తగా వచ్చినవి ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండి, ఎస్ఎల్ఈలు, రూమటాయిడ్ ఆర్థరైటిస్లు. వీటన్నిటితో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలంటే అప్పుడు మరి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లేవు, ఇప్పుడు అవి వచ్చాయి. ఐవీఎఫ్ అనే కదా, ఇంకా చాలా ఉన్నాయి టెక్నిక్స్. సో అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్లో ఏమవుతుంది, దాని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. 100% మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అంతే కదా. కాబట్టి అవన్నీ కూడా మేము ఇప్పుడు మేనేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది వెల్ బేబీ క్లినిక్ లాగా ఆడపిల్లలకి కూడాను కనీసం సంవత్సరానికి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలి. ఇంకొక ముఖ్యమైన సమస్య ఆడపిల్లల్లో ఏంటంటే పుట్టినప్పటి నుంచి పోయేదాకా కూడాను రక్తహీనత, ఎనిమియా. మనం ఇంత డెవలప్ అయ్యాం కానీ ఎనిమియాని మాత్రం తరవలేకపోతున్నాం అండి. ఈ మధ్య తరచూ 5.5, 6 ఇలా పడిపోయిన వాళ్ళు 35-40 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. అవును, కానీ అలా ఎందుకు రావాలి? ఎందుకంటే వాళ్ళకి సమస్యలు ఉంటే అడటం లేదు. ఇంకో అపోహ ఏంటంటే మిడిల్ ఏజ్ అని అనకూడదు అసలు. ఇప్పుడు మిడిల్ ఏజ్ అంటే WHO ప్రకారం 45 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు.
కానీ ఇప్పుడు అలా వాళ్ళని మిడిల్ ఏజ్ అని అంటలేదు కదండి, మనం ముసలాళ్ళు అయిపోయారు అంటున్నాను 45 వాళ్ళు ముసలాళ్ళు కాదండి. అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు పీరియడ్స్ అప్పుడు వాళ్ళు ఏమంటారు మెనపాజ్ వచ్చేసింది అనుకుంటున్నారు. అది మెనపాజ్ కాదండి. మెనపాజ్ అంటే ఏంటి, 12 నెలలు పీరియడ్స్ అసలు రాకూడదు. కానీ అప్పుడు బ్లీడింగ్ అవుతున్నా ఇది ఇలాగే అవుతుందమ్మా అని ఇంట్లో. ఇంకో ముఖ్యమైనటువంటి సమస్య మాకు ఏంటంటేను, పేషెంట్లు పక్కింటి వాళ్ళని నమ్ముతారు, వాళ్ళు చెప్పింది నమ్ముతారు, కానీ డాక్టర్ చెప్పింది నమ్మరు. డాక్టర్ చెప్పిన సలహా తీసుకోరు. మరి ఇది తర్వాత ఇప్పుడు మనకి కొత్తగా ఒక వాట్సాప్ యూనివర్సిటీ వచ్చింది. అందులో ఏది ఉంటే అది అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కదండి, అందరి చేతితో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అందులో ఏదొస్తే అదే నమ్ముతున్నారు, కానీ డాక్టర్ చెప్పింది ఎవరు నమ్మట్లేదు కదా. ఇంక ఇవన్నీ చాలదని చాట్ జీపీటీ ఏఐ అన్నీ వచ్చేసినాయి, వాళ్ళు కూడా అడిగేసుకుంటున్నారు. కానీ అందులో అల్గోరిథమ్స్ పెట్టేది ఎవరండి, మనిషి బ్రెయినే కదా. మనిషి బ్రెయినే మిడిమిడి జ్ఞానంతో ఉన్న వీడియోలు కూడా అందులో ఫ్యాక్టర్ అవుతాయి. బాగా టైం ఉన్నవాళ్ళు, బాగా పని ఉన్నవాళ్ళు టైం ఉండదు, పెట్టరు. టైం లేని వాళ్ళు అందులో పెడతారు. ఇప్పుడు మీకు వాట్సాప్లో ఇవన్నీ పెట్టాలంటే కూడా టైం కావాలి కదండి. బిజీగా ఉన్న ప్రొఫెషనల్స్కి టైం ఎక్కడ ఉంటుందండి ఇవన్నీ పెట్టడానికి, కాబట్టి వాళ్ళు పెట్టరు. అంతే కదా మ్యామ్. కాబట్టి మీకు ఫ్యాక్స్ రావు. కాబట్టి రక్తహీనతకి మనకు ఆకుకూరలు, మీరు చెప్పినట్టు పప్పు దినుసులు ఆకుకూరలు రెగ్యులర్గా ఉండాలండి భోజనాల్లో. చాలా పెద్ద సమస్య అది. అది ఎవరు భోజనం గురించి అసలు ఎవరు ఆలోచన చేయట్లేదు కదండి. ఇంట్లో ఎవరు తింటున్నారండి, ఇప్పుడు వీకెండ్ అయితే బయట తింటున్నారు. అక్కడ పెద్ద క్యూలు ఉన్నా అక్కడే పోయి తినాలా, వెయిటింగ్ అన్నా పర్వాలేదు, ఏం చేద్దాం. మ్యామ్, మీ హెల్త్ కేర్ విషయంలో మీరు క్రమంగా పాటించిన ఒక సూత్రం, మీ బుట్ట చూశాను, చాలా ముచ్చటేసింది చూసి. అసలు బుట్టలో భోజనం తీసుకుని రావడం ఇప్పటికీ నేనే వంట చేసుకుంటానండి. పొద్దునే వంట చేసుకుని నేను డబ్బా కట్టుకొని వస్తున్నాను. 1:30కి నేను టైమింగ్స్ అండి. 9 o'clock బ్రేక్ఫాస్ట్, 1:30 లంచ్, 8 o'clock డిన్నర్. మధ్యలో ఏం ఉండదు, ఎప్పుడో ఒకసారి టీ ఉంటుంది అంతే. పొద్దున్న లేవగానే కాఫీ ఉంటుంది రండి. భోజనంలో మీరు చెప్పినట్టే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటారు, అన్నీ ఉంటాయి, అన్నీ తింటారు. అందులో నేను వెజిటేరియన్ కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా బోల్డ్ వెజిటబుల్స్ తింటాను. బోల్డ్ వెజిటబుల్స్ చాలా ఎంత బాగుందో వినడానికి. మ్యామ్, ఫైనలీ మ్యామ్, 1-2 ప్రశ్నలు మాత్రమే మిగిలాయి. ఈ మధ్యకాలంలో అందరూ ఇదిగో ఇప్పటికి కూడా న్యూస్ పేపర్లో కట్టిస్తారు, ఇది ఒక సిగ్గుచేటు. శానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడుతున్నారు. అవును, ఇదిగో ఈ శానిటరీ ప్యాడ్స్ తీసుకొచ్చాను, చాలా పాపులర్ బ్రాండ్ ప్యాడ్స్ ఇవి. వీటిలో కాటను, నైలాను, పాలియస్టరు, వీటి వల్ల కూడా మనకి క్యాన్సర్లు వస్తున్నాయని, థర్మోకోల్ కూడా ఉంటుందండి అని అంటున్నారు. థర్మోకోల్ కూడా ఉంటుంది. ఇది సేఫా కాదా అన్న ప్రశ్నకి చాలా మంది ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా అండి ప్లాస్టిక్ పెడతారండి. మీకు అందరికీ తెలుసు ప్లాస్టిక్ డిగ్రేడబుల్ కాదు, కాబట్టి మన ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం కదా. ఒక కాలంలో అందరూ క్లాతే వాడేవాళ్ళు, చాలా క్లీన్ క్లాత్. కానీ ఆ క్లాత్ వాడినప్పుడు కూడా క్లీన్గా ఉండాలి, అవి ఉతుక్కోవాలి, ఇవన్నీ చెయ్యాలి. ఇప్పుడు ఎవరికి ఆ మాత్రం టైం లేదు కదండి. అంచేది ఇప్పుడు మళ్ళీ మనం చక్కగాను ఒక పెద్ద సర్కిల్ లాగా అయిపోయి వెనక్కి వచ్చాం మనం. కాటన్ క్లాత్ ప్యాడ్స్ వస్తున్నాయి, కాటన్ క్లాత్ ప్యాడ్స్ వస్తున్నాయి. మళ్ళీ కూడా వాడచ్చు వాష్ చేసి. అంటే మరీ ఎప్పటికీ అదే వాడలేం, కానీ రిపీటెడ్గా వాడచ్చు. ఒక కాలంలో ఏం చేసేవాళ్ళు, పాత చీరలు, మెత్తవి కాటన్ చీరలు, లేకపోతే పాత పంచులు ఉంటాయి చూడండి, అవే వాడేవాళ్ళు. దే ఆర్ మచ్ బెటర్ అండి. ఎందుకంటే అవి డిగ్రేడ్ అయిపోతాయి కదండి, పడేస్తే కూడా. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనకి మెన్స్ట్రువల్ కప్స్ వచ్చేయండి. అవును, కప్స్ అయినా కూడా ఏం పర్వాలేదండి, కానీ అవి కూడా ఎప్పటికీ ఒకేలాగా వాడకూడదండి మనం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మ్యారీడ్ వాళ్ళకి కప్స్ ఈజీ పెట్టుకోవడం, అన్మ్యారీడ్ వాళ్ళకి కొంచెం కష్టం. అది హైమోన్ బ్రేక్ అవుతుందా మ్యామ్? అవును, అవుతుంది. కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అది ఫిట్ అవ్వాలి, వాళ్ళకి సరిపడా సైజు వాడాలి వాళ్ళు. చిన్నదా, మధ్య తరగతిదా, లేక పెద్దదా అన్నది ఇవి కూడా చూసుకోవాలి. అవి కూడా సేఫే. టాంపన్స్ మ్యామ్? ట్యాంపన్స్ సేఫ్ కాదండి. ఎందుకంటేను ట్యాంపన్స్కి కొన్నిసార్లు తాడు ఉంటుందండి, లోపల పెడతారు, అది సోక్ అయిపోతుంది. సోక్ అయినప్పుడు లాగేసేదానికి ఆ తాడు ఉంటుంది. కొన్నిసార్లు మర్చిపోయారు అనుకోండి తీయడం ట్యాంపును, అది ఇన్ఫెక్ట్ అయిపోద్ది. బ్లడ్ చాలా మంచి మీడియం కదండి బ్యాక్టీరియాకి. బయటికి తెరుచుకునే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటారు దాన్ని. టాక్సిక్ షాక్ సిండ్రోమ్స్ దీంతో చాలా వచ్చాయండి. అందుకని ట్యాంపన్స్ మేము పెద్ద ఎంకరేజ్ చేయమండి. సో వీటిలో కూడా శానిటరీ ప్యాడ్స్లో 100% కాటన్ ప్యాడ్స్ వాడడం ఉత్తమం. భారతదేశం అంతా ఇప్పుడు అన్హెల్దీగా మారిపోయి ఇదివరకు లేనివన్నీ కొత్త పుట్టుకొచ్చేసాయి. మీరు కొంత ఆల్రెడీ చెప్పారు, ఆటలు లేవు, ఆహారం మారిపోయింది, ఇంట్లో వంటలు చేసుకోవట్లేదని చెప్పి. ఒక 3 సూత్రాలు మళ్ళీ మనం పాత పద్ధతులకు వెళ్ళి ఉన్న వాళ్ళలో ఉన్న దాంట్లో కొంచెం ఆరోగ్యం తీసుకురావాలంటే ఏం చేయొచ్చు మ్యామ్? అన్హెల్దీ ఇండియా నుంచి మనం హెల్దీ ఇండియాకి మారాలి. ముందర న్యూట్రిషన్ అండి. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు ముందర పిల్లలు ఏం తింటున్నాను, మేమేం తింటున్నాం కూడా అవి కూడా పాటించాలండి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వంట చేయాలండి. టైం మేనేజ్మెంట్, ఇప్పుడు అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటున్నారండి.
చేసుకుంటున్నప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను వెళ్ళిపోవాలి ఉద్యోగం, నేను వెళ్ళిపోవాలి, అందుకని టైం లేదు, బయట నుంచి ఏదో తెచ్చి ఇచ్చేద్దాము. అంచేత ఏమవుతుంది, అవన్నీ బయట నుంచి తెచ్చేటప్పుడు అవి ఎప్పటివో తెలీదు, ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, ఏం నూనె వాడారో తెలీదు, అందులో ఏం కెమికల్స్ ఉన్నాయో తెలియదు. కాబట్టి టైం మేనేజ్మెంట్ చేయాలి. తొందరగా లేవాలి, తొందరగా పడుకోవాలి. ఆ తొందరగా పడుకోవాలని చేయాలి, గ్యాడ్జెట్స్ని పెట్టేయాలి పక్కన. పెట్టేసి మనం ఒక ప్రణాళికలాగా వేసుకోవాలి. టైంలో ఈ టైంలో ఇదే చేయాలి, ఈ టైంలో ఇదే చేయాలి. సరే నువ్వు గ్యాడ్జెట్ వాడతావా, దానికి కూడా ఒక టైం పెట్టుకో, పర్వాలేదు. ఇప్పుడు ఈ ఐఫోన్స్, ఈ ఫోన్స్ అన్నీ ఎందుకు వచ్చేయండి, స్మార్ట్ ఫోన్స్ ఎమర్జెన్సీ కొరకు వచ్చేయండి. మన టైం వేస్ట్ చేయమని రాలేదు కదండి అవి. కానీ ఏం చేస్తున్నాం, మనం టైం వేస్ట్ చేస్తున్నాం దాన్ని. మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళండి, అందరూ ఇంతే, ఒక ఫోన్ పట్టుకొని రోడ్డు మీద నడవడం కూడా అంతే. వెనక ఎవడొచ్చి కొట్టినా తెలీదు, హాంక్ చేసిన వెహికల్స్ వినపడవు, ఏమీ ఉండవు. లేకపోతే ఇయర్ ఫోన్స్ మంచివి కావని తెలిసినా అవి పెట్టి తిరుగుతున్నారు. బ్లూటూత్ ఒకటి, ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నారు. తర్వాత ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం. తర్వాత ఫ్యామిలీ టైం అన్నది చాలా ముఖ్యము. సైకలాజికల్ హెల్త్ కొరకు కనీసం ఒక్క భోజనమైనా అందరం కలిసి తినాలి కదండి. రాత్రి పగలు ఎలాగో అందరూ ఉద్యోగాలు వెళ్ళిపోతారు, స్కూళ్ళకి వెళ్ళిపోతారు. రాత్రి భోజనం అంతా కలిసి తినండి. నీ స్కూల్లో ఏమైందని పిల్లల్ని అడగండి. అంత డిసోసియేటెడ్గా ఎందుకు ఉండాలండి మనం? కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యం. హస్బెండ్స్ కూడా వైఫ్కి సహాయం చేయాలి. ఒక కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి పిల్లలు చూసుకోవడం అంత కష్టమయ్యేది కాదు. ఇప్పుడు అలా కాదు కదండి. కాబట్టి మీరు ఎలా మేనేజ్ చేశారు మ్యామ్? మా హస్బెండ్ చాలా హెల్ప్ చేసేవారండి నాకు, వాళ్ళని తయారు చేసేవాళ్ళు. అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు కదండి. మీ డెలివరీలు కూడా మీరు హాయిగా మీరు మానిటర్ చేసుకుని? ఏముందండి, శుభ్రంగా మా హాస్పిటల్ కర్నూలులో నేనే వెళ్ళిపోయి నేను పడుకునేదాన్ని, మా ఆయన ఇంట్లో ఉండేవాడు. నాకు డెలివరీ అయిపోయేది, మర్నాడు వచ్చేసి ఇంటికి వచ్చేసేవాళ్ళం మేము. ఇప్పుడు అలా కాదు కదండి, అవన్నీ నార్మల్ డెలివరీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒక డిసీజ్ అయిపోయింది. అదే వచ్చిన కష్టం అండి. అందరూ ప్రెగ్నెన్సీని డిసీజ్గా చేసేస్తున్నారు. ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఎవరు అనుకోవట్లా. ఎందుకంటే మీరు రెస్ట్ తీసుకోవాలా, ఉద్యోగం మానేయాలా. ఇంకా ముఖ్యంగా మీరు చూస్తే కనుక సాఫ్ట్వేర్ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒకటి రాసిస్తారా? నేను చస్తే రాయనండి, లెటర్ రాయను. ఎందుకంటే జబ్బు కాదు. మేము లాస్ట్ మినిట్ వరకు డెలివరీలు చేసాము, డ్యూటీలు నైట్ డ్యూటీ. అప్పుడు ఆ కాలంలో నైట్ డ్యూటీ అంటే ఇవాళ పొద్దున్న 8ంటికి వెళ్తే మర్నాడు సాయంకాలం 5 దాకా ఇంటికి వచ్చేవాళ్ళం కాదు. మరి ఇప్పుడు ఎవరు చేస్తారండి అలా? డ్యూటీలు లేవు కదా, 24 గంటలే. ఇప్పుడు ఈ 8 కూడా ఈ 9కి వెళ్తే మర్నాడు 9కి యూర్ ఆఫ్. అప్పుడు అలా కాదు కదండి. మరి అవన్నీ మేము మేనేజ్ చేసాం కదా. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మనకి ఇంక్లినేషన్ లేదు, ముందర డైరెక్షన్ కూడా లేదు మ్యామ్. ఇప్పుడు మీలాంటి మెంటర్స్, ఇప్పుడు మీరు చెప్పితే కూడా వీళ్ళు పిచ్చోళ్ళు, దే డోంట్ నో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారండి. అంచేత అలా కూడా మేము ఏం చెప్పలేము వాళ్ళకి. అఫ్ కోర్స్ మ్యామ్, ఫైనల్లీ చాలా క్రూషియల్, బహుశా కాంట్రవర్షియల్ క్వశ్చన్. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడం సరైన పద్ధతిని మీరు ఒక చాలా ఇంత అనుభవం ఉన్న ఒక అవసరమైనప్పుడు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఎగ్ ప్రిజర్వేషన్, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారండి. ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడానండి. స్పర్మ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, చిన్నప్పుడు వచ్చే క్యాన్సర్లు చాలా ఉన్నాయండి. కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఇవి డ్యామేజ్ కావచ్చు. కాబట్టి ఎగ్ ప్రిజర్వేషన్ అనేది వాళ్ళకి, స్పర్మ్ ప్రిజర్వేషన్ అనేది వాళ్ళకి వచ్చింది దానికండి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరంటే, కెరీర్ పరంగాను మేము ఇప్పుడే పెళ్లి చేసుకోవట్లేదు, నెంబర్ 1. చేసుకున్నా మేము ఇప్పుడే కనదలుచుకోలేదు కాబట్టి మేము ఎగ్ ప్రిజర్వ్ చేసుకుంటాము అంటే అది అంత నా ప్రకారం అండి, నా పర్సనల్ ఐడియా అండి. అది అంత మంచి పని కాదేమో. ఎందుకంటే 35 ఏళ్ల లోపల పిల్లల్ని కనేయడం మంచిదండి. ఎందుకంటారా, జనరేషన్ గ్యాప్ రాదు ముఖ్యంగా. అది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలతోటి. ఎందుకంటే వాళ్ళ లెవెల్లో మనం మాట్లాడాలి కదండి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు 45 ఏళ్ళకి బిడ్డలని కంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి 15 ఏళ్ళు వచ్చేసరికి మీకు 60 ఏళ్ళు వచ్చేసింది కదండి. జీరియాట్రిక్ గ్రూప్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. వాళ్ళేమో ఇంకా చైల్డ్హుడ్లోనే ఉన్నారు. కమ్యూనికేషన్ ఎలా ఉంటుందండి? అంతే కదా, అర్థం కావాలి కదా మనకు కూడా, వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదా. సో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి 35 ఏళ్ల లోపల కనడం చాలా ముఖ్యమండి. అప్పుడు మేనేజ్ చేయగలిగాం, ఇప్పుడు ఎందుకు మేనేజ్ చేయలేరు అంటే, ఒక తరం తర్వాత మేము కూడా గ్రాండ్ పేరెంట్స్ మీద ఎప్పుడు డిపెండ్ కాలేదండి, మేము చూసుకున్నాం. దానికి హస్బెండ్ వైఫ్ ఇద్దరు కోఆపరేట్ చేస్తే తప్పకుండా మేనేజ్ చేయగలమండి. చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్. ఇంక్లినేషన్ ఉంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మీరు ఒక లెజెండ్ ఇన్ హెల్త్ కేర్ మ్యామ్, ఇది మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం. మీ మాటలు చాలామందికి చాలా హేతుబద్ధంగా సహేతుకంగా చేరతాయి. తప్పకుండా అందరూ వారి వారి జీవితాల్లో మార్పులు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు మీరు అనుమతిస్తే మిమ్మల్ని పలకరించి మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం డాక్టర్ బాలమ్మ గారు. తప్పకుండా. మీకు సుమన్ టీవీ తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు. నమస్తే.